విండీస్తో సిరీస్ ముగిసిన వెంటనే భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఆతిథ్య ఆస్ట్రేలియాతో భారత్ 3 వన్డేలు, 5 టీ20లో తలపడనుంది. తొలుత వన్డే సిరీస్ అక్టోబర్ 19 నుంచి పెర్త్ వేదికగా ప్రారంభం కానుంది. ఇప్పటికే వన్డే, టీ20 సిరీస్లకు సంబంధించిన జట్టును భారత్, ఆస్ట్రేలియాలు ప్రకటించాయి. అయితే తొలి వన్డేకు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్లు జోష్ ఇంగ్లీష్, ఆడమ్ జంపాలు తొలి వన్డేకు దూరమయ్యారు. వారి స్థానంలో మాథ్యూ కుహ్నెమాస్, జోష్ ఫిబ్లను ఆసీస్ సెలెక్టర్లు ఎంపిక చేశారు. తన భార్య రెండో బిడ్డకు జన్మనివ్వడంతో జంపా న్యూ సౌత్ వేల్స్లో ఉండాలని నిర్ణయించుకున్నట్లు నివేదికలు వెల్లడించాయి. అతడు 2-3 వన్డేల కోసం తిరిగి జట్టులోకి చేరనున్నాడు. ఇక ఇంగ్లీష్ విషయానికి వస్తే కాలి కండరాల గాయం నుంచి అతడు ఇంకా కోలుకోలేదు. ఈ క్రమంలోనే అతడు తొలి వన్డేకు దూరమయ్యాడు. ఆస్ట్రేలియా ఫస్ట్ చాయిస్ కీపర్ అలెక్స్ క్యారీ వన్డే సిరీస్ ఎంపికైనప్పటికీ కూడా యాషెస్ సిరీస్ సన్నద్ధం కోసం అతడు షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో ఆడేందుకు వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అతడు వన్డే సిరీస్కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ క్యారీ వన్డే సిరీస్కు దూరం అయితే ఫిలిప్ వికెట్ కీపర్గా తుది జట్టులోకి చోటు దక్కనుంది. ఇప్పటికే ప్యాట్ కమిన్స్, మాక్స్వెల్ కూడా భారత్తో సిరీస్కు దూరమయ్యారు. కమిన్స్ వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. అతనికి మరింత విశ్రాంతి ఇవ్వాల్సి ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. కమిన్స్ స్థానంలో మిచెల్ మార్ష్కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. అలాగే మాక్స్వెల్ కూడా గాయం నుంచి కోలుకోలేదు. రిస్ట్ ఫ్రాక్చర్కు అతను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. వీరిద్దరూ లేకపోవడం ఆసీస్కు గట్టి ఎదురుదెబ్బగానే మారాలి. ఇదిలా ఉంటే మొత్తం 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్ల్లో భారత్, ఆసీస్ తలపడనున్నాయి. వన్డే సిరీస్ ఈ నెల 19 నుంచి మొదలు కానుండగా టీ20 సిరీస్ 29 నుంచి ప్రారంభమవుతుంది.